మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందికి డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయింది. సో ఫిట్ గా ఉండాలని చెప్పి చాలా రకరకాల డైట్స్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈవినింగ్ పూట మనం డిన్నర్ ఎవ్రీడే సేమ్ టైం కి తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని అంటున్నారు. సో మరి నిజంగానేనా అది కరెక్టా? సో మనం కూడా ఎప్పుడు తీసుకోవాలి డిన్నర్? అసలు మన ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి? ఎలా చేస్తే మనం కూడా కరెక్ట్ గా డైట్ ప్లాన్ చేసుకోవచ్చు అంటారు? As per medical science, మనం యాక్చువల్లీ 3 times తింటున్నాం. అవును. నార్మల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్. సో ఈ 3 times లో యాక్చువల్లీ 6 hours గ్యాప్ ఉండాలి. ఫుడ్ టు ఫుడ్ 6 hours గ్యాప్ ఉండాలి. సపోజ్ ఇఫ్ యూ మెయింటైన్ 6 hours గ్యాప్ ఇన్ ఈచ్ ఫుడ్ టు ఫుడ్, దెన్ మాక్సిమం మీకు రోగాలు రావు. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, సపోజ్ ఓకే ఆల్రెడీ ఒకరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చేసింది, లైక్ మేబీ డయాబెటీస్, మేబీ థైరాయిడ్, మేబీ హై బీపీ, లేకపోతే కొంతమంది కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీస్ 3-4 items ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నార్మలీ ఇట్ ఈస్ బిన్ డెవలప్డ్ ఓన్లీ ఫ్రమ్ అవర్ ఫుడ్ హ్యాబిట్, అండ్ డ్యూ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్, డ్యూ టు లైక్ unavoidable వర్కింగ్ అట్మాస్ఫియర్, డ్యూ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో సర్కేడియన్ రిథమ్ కంప్లీట్ గా మారిపోతుంది అనమాట. సర్కేడియన్ రిథమ్ ఇన్ ద సెన్స్ టైం టు టైం మనం తినకపోవడం, లేకపోతే ఒకరు ఏం చేస్తున్నారంటే ఆఫీస్కు వెళ్ళాలి సో తొందరగా తినేస్తా, లేకపోతే సాయంత్రం పూట సపోజ్ ఆకలి లేదు, బట్ బికాజ్ అక్కడ లేట్ అవుతుంది, హౌస్ వైఫ్ షీ హ్యాస్ టు టేక్ రెస్ట్, వాళ్ళకు చాలా పనులు ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఓకే తొందరగా తినేసి పడుకున్నాం, బట్ ఆకలి లేదు, మనం తింటున్నాం. దట్ ఈస్ రాంగ్. యాజ్ పర్ ద న్యాచురోపతి ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఈ టైపు చేయకుండా మనం ఏం చేయాలంటే నార్మల్గా 3 times ఫుడ్ మనకు 6 hours గ్యాప్ ఉండాలి ఈచ్ ఫుడ్ టు ఫుడ్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, డైలీ బేసిస్లో ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ 1 hour స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి. దట్ మే బీ లైక్ యోగా ఆర్ మే బీ లైక్ జిమ్. సో సచ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండాలి అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు క్వశ్చన్ అక్కడ ఏమొస్తుందంటే లైక్ ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ కు అన్ని మనం నార్మలైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? దట్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్ మార్క్. బికాస్ ఎక్కువ మందికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి. కొలెస్ట్రాల్ పెరిగితే మీకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. డయాబెటీస్ వచ్చేస్తే జీవితాంత మెడిసిన్స్ వాడాలి. అండ్ కొలెస్ట్రాల్ పెరిగితే కూడా మనకు జీవితాంత మెడిసిన్స్ వాడాలి. అండ్ దాంతోపాటు సపోజ్ హై బీపీ వచ్చేసిందంటే కూడా ఒకరు జీవితాంత మెడిసిన్స్ వాడాలి. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ థైరాయిడ్, నార్మలీ లేడీస్ కు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో ఎలాంటి వాళ్ళు కూడా జీవితాంత మెడిసిన్స్ వాడాలని మోడర్న్ మెడిసిన్ జనరల్లీ డూయింగ్ ద ట్రీట్మెంట్. అండ్ ఆపాలని చెప్తే ఆపకూడదు, ఆపితే మళ్ళీ మీకు పెరిగిపోతుందని చెప్పడం. ఓకే, దెన్ వైర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ట్రీట్మెంట్, దెన్ వైర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ క్యూర్. మనం ఇది ఆలోచన చేయాలి యాక్చువల్గా. సో ఒకరికి ఇన్ కేస్ క్యూర్ ఉంది అంటే తర్వాత మళ్ళీ ఎందుకు మెడిసిన్ వాడాలి? ఇలా కాకుండా మనం నార్మల్గా కంప్లీట్లీ మనకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుండాలి. వితౌట్ మెడిసిన్ మనం బ్రతకాలి. అండ్ ఒకరికి హై బీపీ రావకూడదు, డయాబెటీస్ రావకూడదు, అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళకు థైరాయిడ్ రావకూడదు. థైరాయిడ్ ఉన్నా సరే నార్మలైజ్ అవ్వాలి. లేకపోతే ఒకరికి కొలెస్ట్రాల్ కూడా పెరగకూడదు. కొలెస్ట్రాల్ పెరిగితే ఇప్పుడు యంగ్ ఏజ్ లో కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సో ఇది అన్ని ఈ ప్రాబ్లమ్స్ మనకు జరగకూడదు అంటే మనం ఏం చేయాలి? దట్ ఇస్ ద క్వశ్చన్ మార్క్. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రెమెడీ which I'm going to tell you. మనం ఏం చేయాలంటే సపోజ్ ఒకరికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది ఆల్రెడీ. సో మీరు చెప్పినట్టు నిజంగా అందరూ ముందు నుంచి అంతా ఫుల్ గానే ఏం పాటించకుండా హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ తినేయటం, మీరు చెప్పినట్టు 6 hours గ్యాప్ ఏమి ఉండదు. ఆఫీస్ టైం అయిపోతుందా పరిగెట్టుకుంటా వెళ్ళి ఫాస్ట్ గా తిని వెళ్ళిపోవడం. అందరు లైఫ్ స్టైల్ అట్లాగే ఉంటుంది. బీపీ వచ్చిందా, షుగర్ వచ్చిందా, థైరాయిడ్ వచ్చిందా, దెన్ స్టార్ట్ డైటింగ్, ఎక్సర్సైజ్ అప్పుడు స్టార్ట్ చేస్తారు అందరు. ఫస్ట్ నుంచి వెరీ రేర్ డాక్టర్ చాలా ఫిట్ గా ఉండడం. సో ఇప్పుడు వచ్చిన తర్వాతే స్టార్ట్ చేస్తున్నారు. సో మరి ఏం చేయాలంటారు వాళ్ళంతా? ఇప్పుడు సపోజ్ ఓకే ఒకరికి ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేసింది, ఓకే వచ్చే ముందే ఒకరు ఇది చేశారంటే వాళ్ళకు అసలు రాదు. జీవితంలో ఎప్పటికీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ రావు అన్నమాట. ఓకే, ఈ టైప్ మేజర్ ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజీజ్. దిస్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ డిజీజ్ ఇన్ ద మెడికల్ సైన్స్. లైఫ్ స్టైల్ డిజీజ్ ఒకరికి రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ 8 hours వాళ్ళకు వర్క్ అట్మాస్ఫియర్ ఉండాలి. 8 hours దే హావ్ టు స్పెండ్ ఫర్ ద స్లీప్. మంచి స్లీప్ ఉండాలి, నిద్ర ఉండాలి. అండ్ దాంతో బట్టి మనకు మంచి ఫుడ్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ 8 hours వీ హ్యావ్ టు
spend at least for ourselves, for doing some sort of exercise, doing some sort of enjoyment. Otherwise, being involved in some sort of physical activities or like games and all to make your mind free. ఆ టైప్ ఎంత ముందే ఉండేవాళ్ళు అందరు. ఇప్పుడు ఎట్లా కాదు కదా. సో అవుట్ ఆఫ్ 24 hours, people are working for 16 hours, 17 hours, even continuously some people are working for 24 hours. అట్లా కూడా జరుగుతుంది అన్నమాట. ఇలా చేయకుండా బాడీకి కూడా మనం ప్రిఫరెన్స్ చేయాలి. యాజ్ పర్ ద నేచర్ మనం మూవ్ అవ్వాలి. నేచర్ ఏం చెప్తుందంటే లైక్ సన్ రైజ్ టు సన్సెట్ ఈజ్ ఎ పర్టికులర్ ఫేజ్, ఇట్ ఈస్ బిన్ గివెన్ ఫర్ యువర్ వర్క్. Okay, so whatever you are doing, you should do in between that time. After that, you should at least be on the rest. Okay, ఆ తర్వాత టైం మీకు రెస్ట్ కోసం దేవుడు ఇచ్చారు అన్నమాట. ఆ టైం మనం ఆలోచించాలి. అండ్ అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫుడ్ మనం 3 times తీసుకుంటాం. మీకు సపోజ్ ఒకరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ అసలు లేదు అండ్ 3 times హీస్ టేకింగ్ ఫుడ్, వాళ్ళకు ఆటోమేటికలీ అన్ని రకాల అబ్నార్మాలిటీస్ స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము ఈ టైం మేనేజ్మెంట్ చేయాలి, ఫుడ్ టు ఫుడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఒకరికి సపోజ్ ఆల్రెడీ ఫుడ్ వల్ల వాళ్ళకు 3 times తీసుకోవడం వల్ల వాళ్ళకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అన్ని డెవలప్ అయిపోయింది. మేబీ ఒబేసిటీ, మేబీ థైరాయిడ్, మేబీ డయాబెటీస్, మేబీ హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్. దిస్ 5 ఈస్ వెరీ వెరీ కామన్ నౌ డేస్. ఈ 5 ప్రాబ్లమ్స్ కు మనము నార్మలైజ్ చేయాలంటే ఈచ్ వన్ నేను చెప్తాను మీకు. బీపీకు మీరు నార్మలైజ్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పే ఫుడ్ ప్యాటర్న్ మీరు తీసుకుంటే విదిన్ 1 week విదౌట్ ఎనీ మెడికేషన్ యువర్ బీపీ విల్ బికమ్ నార్మల్. ఏ మెడిసిన్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక వారం చాలు. ఓన్లీ 15 రోజులు మీ బీపీ నార్మలైజ్ అవుతుంది. 100% గ్యారంటీ ఫర్ దిస్. బట్ దే హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్. వాట్ ఎవర్ నేను చెప్తున్నా అది వాళ్ళ ఇన్ కేస్ వాళ్ళు పాటించారంటే డెఫినెట్ గా వాళ్ళకు రిజల్ట్ వస్తుంది అనమాట. అండ్ సపోజ్ ఒకరికి డయాబెటీస్ వచ్చేసింది. డయాబెటీస్ ఇఫ్ ఇట్ ఈస్ type 2, ఇట్ మే టేక్ హార్డ్లీ 1 week ఆర్ మేబీ 10 days, దట్స్ ఆల్. ఓకే, 10 days లో డెఫినెట్ గా ఇట్ విల్ బికమ్ నార్మల్. అండ్ ఒబేసిటీ ఉన్న ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైమ్. అండ్ కొలెస్ట్రాల్ ఇన్ కేస్ పెరిగిందంటే ఇట్ విల్ టేక్ 1 month, జస్ట్ 1 month. ఒక్క నెలలో మీకు ఎంత హై కొలెస్ట్రాల్ ఉన్నా సరే కూడా ఇట్ విల్ బికమ్ నార్మల్. బట్ యూ హ్యావ్ టు కమ్ టు దిస్ డయట్ ప్యాటర్న్. ఏ డయట్ ప్యాటర్న్ అంటే you should take only 2 times food in a day and you have to maintain 8 hours gap. 8 hours gap ante morning one time, again 8 hours gap, then you should take the second time food. And second time food should be taken before the sunset. Sunset ki munde manam తీసుకోవాల్సింది. ఓకే, ఎందుకు తీసుకోవాలంటే యాక్చువల్లీ దట్ ఈస్ ఎ లింక్ విత్ ద సన్ విత్ అవర్ ప్యాన్క్రియాస్. ఓకే, it is actually this is a actually science based solution which I'm telling you. So akkada emouthundante like mana pancreas di functions high activate mode ku eppudu vastundi ante it comes after 8 o'clock. So you eat anything after 8 o'clock, it will be digested very easily for everything anamata. Okay, and the second thing, when the sunset happens, sunrise actually ayindi aa tarvata manam tinnam. Okay, again 8 hours మీరు గ్యాప్ ఇవ్వండి. 8 తర్వాత ఒకసారి ఫుడ్ తీసుకొని 8 hours గ్యాప్ ఇచ్చి సెకండ్ టైం ఫుడ్ తీసుకోండి. ఇన్ బిట్వీన్ దట్ 8 hours వీ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ అట్ ఆల్. ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ వాటర్. వాటర్ ఫ్రీక్వెంట్లీ తీసుకోండి, మీకు ఆకలి ఉండొద్దు. అండ్ 8 hours మీరు గ్యాప్ ఇవ్వాలి. 8 hours గ్యాప్ ఇచ్చి సెకండ్ టైం ఫుడ్ తీసుకోవాలి. యూ కెన్ టేక్ ఎనీథింగ్ నార్మల్ ఫుడ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. బట్ ఫ్రూట్స్ ఇంటేక్ ఉండాలి. మీ ఫుడ్లు డెఫినెట్లీ డైలీ బేసిస్ లో ఫ్రూట్స్ ఇంటేక్ ఉండాలి, కొంచెం పచ్చి వెజిటేబుల్ ఇంటేక్ కూడా ఉండాలి అనమాట. ఈ 2 యాడ్ చేయాలి దాన్ని. ఇన్ కేస్ మీరు తీసుకోవట్లేదంటే ఈ టైప్ మనం తీసుకోవాలి. అండ్ సెకండ్ టైం ఫుడ్ షుడ్ బి టేకెన్ బిఫోర్ ద సన్సెట్. సూర్య అస్తకి ముందే మనం రెండో పూట ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఇది మాత్రమే మీరు కరెక్షన్ చేయండి మీ లైఫ్ స్టైల్లో. మీకు ఎక్స్ట్రా ఓవర్ వెయిట్ ఉన్నా ఆటోమేటిక్లీ తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరిగినా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. హై బీపీ ఉన్నా హై బీపీ కూడా నార్మలైజ్ అవుతుంది. డయాబెటీస్ ఉన్నా డయాబెటీస్ కూడా నార్మలైజ్ అవుతుంది. మీకు హై కొలెస్ట్రాల్ ఉన్నా హై కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. సో ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్, ఇట్స్ హైలీ ఎఫెక్టివ్ థెరపీ, బట్ పీపుల్ హ్యాస్ టు డూ ఇట్. లేకపోతే సపోజ్ చాలా మంది డైట్ స్టార్ట్ చేశారంటే ఒక 1 week 20 days మహా అంటే ఒక 1 month చేస్తారు, మళ్ళీ తర్వాత నార్మలైజ్ అయిపోతుంటారు. సో మళ్ళీ ప్రాబ్లం కూడా రిపీట్ అవుతుందా? అట్లాగే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఓకే, ఎందుకు రిపీట్ అవుతుంది అంటే అక్కడ
ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం మనకు వచ్చింది ఎందుకని మనం ఆలోచన చేయాలి. ఎందుకు వచ్చిందంటే ఈ సో ప్రాబ్లం. డైట్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది ఇంకా మనం లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. Yes. ఓకే. What I am saying, you eat anything. There is no problem. But you have to take only 2 times food. One time in the morning 8 o'clock, one time after 8 hours. That's all. So 2 times you eat anything, there is no problem. మీకు షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది, obesity తగ్గుతుంది. Yes, one solution. It is highly effective therapy. And సపోజ్ ఒకరు మెడిసిన్ వాడకుండా మనకు కంప్లీట్లీ హెల్దీగా ఉండాలి, కెమికలైజ్ మెడిసిన్ వాడకూడదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, హ్యాపీ లైఫ్ మనం మెయింటైన్ చేయాలి, హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు మీరు ఈవినింగ్ పూట పడుకున్న తర్వాత కనీసం పొద్దున లేచినప్పుడు ఒక ఫ్రెష్నెస్ అనిపించాలి. మీకు అన్ని రకాల రోగాలు మీకు తగ్గిపోవాలంటే యూ హావ్ టు కమ్ టు దిస్ లైఫ్ స్టైల్. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి డైట్ ప్లాన్ చెప్పారు. సో అది ఎలా పాటించాలి, దాని వల్ల మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ ఎలా కంట్రోల్లో ఉంటాయని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారిని మీరు కూడా కన్సల్ట్ చేయాలనుకుంటే, సో డైట్ ప్లాన్ కావాలనుకున్నా, లేదంటే హెయిర్ ఫాల్ సంబంధించి, మోకాల నొప్పులకు సంబంధించి నేచురల్ మెడిసిన్ మీరు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నమస్తే.